సంగారెడ్డి జిల్లా పాసబైలారం ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రమాద స్థలంలో మంత్రులు అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రమాద తీవ్రతపై అధికారులను ఆరా తీశారు. కంపెనీ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సైతం సీఎం ఆరా తీశారు. ఇక ప్రమాదంపై సమగ్ర నివేదిక కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సికాజీ కంపెనీ యాజమాన్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు కావస్తూ ఉన్న ఘటనా స్థలానికి రాలేదని, ఇప్పటి వరకు బాధితులను పరామర్శించలేదని సీరియస్ అయ్యారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాసమైలారం బాధితులకు తెలంగాణ సర్కారు తక్షణ సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ₹1,00,000, గాయపడ్డ వారికి ₹50,000 ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఎల్లమ్మ కళ్యాణం చూసేందుకు వచ్చిన 1,00,000 మంది భక్తులు. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు సురేఖ, పొన్న. జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కురిసింది. సింగరేణి గనుల్లో వర్షపు నీరు చేరటంతో 38,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో వర్షానికి మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఇక రామచంద్రరావు ఎన్నికను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ సీనియర్ నేత శోభా కరంద్లాజే వెల్లడించారు. రానున్న 3 ఏళ్లలో బీజేపీ మరింత బలోపేతం కావాలన్నారు. బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. అధిష్టానం ఆదేశాల మేరకు నిన్న మాజీ ఎమ్మెల్సీ అయిన మాధవ్ 5 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎవరి పోటీలో నిలవకపోవడంతో ఈరోజు ఎమ్మెల్సీ మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల ఇన్ఛార్జ్ పీసీ మోహన్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో యువ విభాగ సమావేశం నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి ప్రసంగించారు జగన్. ఈ హోంమంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించారు. హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ పలువురు బాలికలు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె చేసేది లేక అధికారులపై చిందులు తొక్కారు. ఇక బాలిక గురుకుల హాస్టల్లో భోజనం చేస్తూ ఉండగా బుద్ధింక దర్శనం ఇచ్చింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొత్తంగా 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 98,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,85,000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 30,726గా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 876.30 అడుగులకు చేరుతుంది. ఏ క్షణమైనా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బాబ్లీ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరడంతో నిండుకుండలా మారిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రేపటి నుంచి నెల 9 వరకు ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రానిడాడ్, టొబాకో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ప్రధాని మోదీ పర్యటించున్నారు. ఇక రేపు ఎల్లుండి ఘనాలో పర్యటించబోతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. 3 దశాబ్దాల తరువాత ఘనాలో భారత మోదీ పర్యటిస్తుండడం ఇదే ప్రథమం. ఒడిశా కందమాల్ జిల్లా బలిగూడ పిఎస్ సుకలాడ గ్రామం సమీపంలో ఒడిశా పోలీసులు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో 2 మావోయిస్టులు మృతి చెందగా వారి మృతదేహాలు సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టులను మాంకు చందన్గా గుర్తించారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలం నుంచి ఒక 303 రైఫిల్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఒక గోడౌన్లో భారీగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని నర్సింగ్పూర్లో దారుణం చోటు చేసుకుంది. జిల్లా ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో 19 ఏళ్ల సంధ్యా చౌదరి అనే యువతి దారుణ హత్యకు గురైంది. నిందితుడు అభిషేక్ కోష్టి ఆసుపత్రి సిబ్బంది రోగుల సమక్షంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. నర్సింగ్ శిక్షణ పొందుతున్న సంధ్యను వెంబడించిన అభిషేక్ కోష్టి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తరువాత ఆమెను పట్టుకొని కిందకు నెట్టివేసి కత్తితో ఆమె గొంతు కోశాడు. తరువాత తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈలోపు జనం గుమిగూడడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో పలు రాష్ట్రాలు భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. హర్యానాలో కుండపోత వర్షాలు ఆసియాలోని అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన సరస్వతి షుగర్ మిల్లులో భారీ నష్టం వాటిల్లింది. వరద నీరు గిడ్డంగిలోకి చేరడంతో సుమారుగా 60 కోట్ల రూపాయలు విలువైన పంచదార నీటిపాలైంది. బ్యూటిఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలాన్ మస్క్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా సమాధానమిచ్చారు. మస్క్ అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చరించారు. పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దూవుతున్న చైనా కొత్త రకం గ్రాఫైట్ బాంబును ప్రదర్శించింది. ఇది శత్రు దేశాల విద్యుత్ స్టేషన్లు నాశనం చేసి లక్షిత ప్రాంతంలోనే కరెంటు లేకుండా చేయగలదని చైనా చెబుతుంది. ఈ ఆయుధాన్ని గ్రాఫైట్ బాంబుగా చైనా సెంట్రల్ టెలివిజన్ గుర్తించలేకపోయినప్పటికీ గ్రాఫైట్ మందుగుండులో ఉండే లక్షణాలను అది కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో 67 మంది మరణించగా గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా తాజాగా సముద్ర తీరంలోని కేఫ్ సమీపంలో ఐడిఎఫ్ వైమానిక దాడులు జరిగాయి. ఆహారం కోసం వేచి ఉన్న వారిపై కాల్పులు జరగడంతో మరొక 22 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నట్లు అక్కడ అధికారులు గుర్తించారు.